హ్యాపీ బర్త్డే టు మీ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హాడీ స్టాక్స్. ఈరోజు నా బర్త్డే, సారీ ఫేక్ బర్త్డే అనమాట. సో నేను ముందుగానే ప్లాన్ చేసుకున్నా కదా, అండ్ ఫైనల్లీ రిజల్ట్ ఇదనమాట. అండ్ నేను బ్యూటిఫుల్గా రెడీ అయ్యాను. నాకైతే ఈ లుక్ చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ నేను చాలా వరకు ఫొటోస్ తీసుకున్నాను, నాకు నచ్చినట్టు వీడియోస్ తీసుకున్నాను. అండ్ ఇలాంటి ప్లాన్స్ మీకు ఏమన్నా ఉంటే మీ లవ్డ్ వన్స్కి మీరు సర్ప్రైజ్ చేయొచ్చు అనమాట. ఇలా డెకరేషన్ చేసి అవుట్ఫిట్ కూడా ప్లాన్ చేయొచ్చు. ఇలా మీ ఇష్టం చాలా ఉంటాయి. సో మీ ఓపికని బట్టి, మీ బడ్జెట్ని బట్టి చాలా ప్లాన్స్ చేసుకోవచ్చు. నేనైతే సెల్ఫ్ ప్యాంపరింగ్గా నాకు నా సెల్ఫ్ లవ్ ఎంత ఇంపార్టెంటో నేను ప్రూవ్ చేసుకున్నాను అనమాట. సో నా వరకు నేను ఇలా డెకరేట్ చేసుకొని నా బర్త్డే నేను సెలబ్రేట్ చేసుకున్నాను. అండ్ విత్ మై ఫేవరెట్ పర్సన్ మా హస్బెండ్తో. సో మీకు ఎలా అనిపించింది? అండ్ ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలంటే ఇంకా నేను ఇలా సర్ప్రైజెస్ కానీ డిఐవైస్ కానీ చేయటం నేను ప్లాన్ చేస్తాను అనమాట. సో నా అవుట్ఫిట్ ఎలా ఉంది, నేను ఎలా ఉన్నాను, నా డెకరేషన్ ఎలా ఉంది, ఎంటైర్ ఈ కాన్సెప్ట్ ఎలా ఉంది చెప్పండి. నేనైతే ఈ డ్రెస్ స్టూడియోలో తీసుకున్నాను, ఎందుకంటే నాకు మా హస్బెండ్ మా యానివర్సరీ అప్పుడు గిఫ్ట్ చేశారనమాట. సో ఆ డ్రెస్ నేను ఈరోజు యూస్ చేశాను. అండ్ నా బర్త్డేకి కొన్న డ్రెస్ నెక్స్ట్ చూపిస్తాను, అది కూడా జుడియోలోనే తీసుకున్నాను. నాకు ఈ మధ్య బాగా నచ్చుతున్నాయి జుడియో అవుట్ఫిట్స్ అయితే. అండ్ చాలా మన ఇష్టం వచ్చిన వాటిని స్టైల్ చేసుకోవచ్చు. సో నాకు ఈ అవుట్ఫిట్స్ బాగా నచ్చుతున్నాయి. అండ్ ఈ అవుట్ఫిట్ అయితే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. అందుకని ఇంకా నేను నా అవుట్ఫిట్స్తో, నా డెకరేషన్తో, నా ఫేవరెట్ పర్సన్తో ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. ఈవినింగ్ టైం చాలా బాగా ప్లాన్ చేసుకున్నాను అనిపించింది. అండ్ మంచిగా ఎంజాయ్ చేశాము. అండ్ నా బర్త్డే రోజు నేను తిరుపతిలో ఉన్నాను. సో నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో అవి కూడా చూపిస్తాను. అండ్ అక్కడ కూడా నేను చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. ఈసారి నా బర్త్డే నాకు చాలా బాగా నచ్చింది. లాస్ట్ 2 years నుంచి నా బర్త్డే ఒక్కొక్క టైం ఒక్కొక్కలా జరుగుతుందనమాట. ఫస్ట్ ఆఫ్టర్ మ్యారేజ్ నా బర్త్డే ఏమో అంత ఏం లేదు, బికాస్ ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది. సో నేను ఎంజాయ్ చేయలేకపోయాను. సెకండ్ బర్త్డేకి నేను చెన్నై వెళ్ళాను. అండ్ థర్డ్ బర్త్డేకి ఇలా నాకు నేను సెల్ఫ్గా ఎంత లవ్ చూపించుకున్నానో, ఎట్ ద సేమ్ టైం మా హస్బెండ్ కూడా నన్ను తిరుపతి తీసుకుపోయి చాలా బాగా ఎంజాయ్ చేయించారు. దర్శనం బాగా జరిగింది. ఫస్ట్ టైం నాకు 1.5 hourలో దర్శనం అయిపోయింది. అంటే మేము 2 months ముందు టికెట్స్ బుక్ చేసుకున్నాము. సో దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఆ టాపిక్ ఇప్పుడే చెప్పేస్తే నెక్స్ట్ మీరు చూడరు అనమాట. సో ఈ టాపిక్ ఇక్కడితో కట్ చేస్తున్నాను. అండ్ నా బర్త్డే అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేసుకున్నాను. ఏంటి మీకు పిచ్చా ముందు సెలబ్రేట్ చేసుకున్నారు అనొచ్చు. అవును, మన బర్త్డే మనకి ఎంతో స్పెషల్ కదా. సో ఆ డే మనం ఇలా సెలబ్రేట్ చేసుకోలేము కాబట్టి ముందు నేను సెలబ్రేట్ చేసుకున్నాను. అండ్ మన ఇంపార్టెంట్ డేని మనం ఎప్పుడైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు, లైక్ ఎప్పుడూ కాదు. నాకేమనిపిస్తుంది అంటే ఆ కొన్ని డేస్లో అటు ఇటుగా సెలబ్రేట్ చేసుకోవచ్చు అనిపిస్తుంది. దట్స్ ఇట్ గాయ్స్.